హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఇది వచ్చేసి దొడ్డటుకులు అనమాట. దొడ్డటుకులతో లడ్డు చేస్తున్నాను. ఈ దొడ్డటుకులు ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు బెల్లం, ఈ మూడు కరెక్ట్గా ఒకే కప్తో మెజర్ చేసి తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లంతా కొబ్బరి పొడి. ఈ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 10 కాజు, ఇంకా బాదం పప్పులు ఒక 10 తీసుకున్నాను. అలాగే కొన్ని కిస్మిస్, ఒక 2 స్పూన్లంతా నెయ్యి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత మంటను సిమ్లో పెట్టేసుకొని అటుకులను కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకుంటే ఈవెన్గా వేగుతాయి. ఇలా అటుకులు క్రిస్పీగా వేగాలన్నమాట. ఇప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్టే చేసుకోవాలి అటుకులను, పల్లీలను కూడా. వీటిని కూడా ఇలా సిమ్లో పెట్టేసుకొని మంటను నిదానంగా లోపల వరకు కుక్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలని, అటుకులని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కొబ్బరి పొడి ఉంది కదా, ఈ పల్లీలలో వేసేస్తే వేడికి కొబ్బరి పొడి కూడా కాస్త ఫ్రై అవుతుంది. స్పెషల్గా స్టవ్ పైన పెట్టి వేయించాల్సిన అవసరం లేదు, కొబ్బరి పొడి ఫాస్ట్గానే వేగిపోతుంది కదా. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త రవ్వగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రావాలి అటుకుల పౌడర్. ఇప్పుడు దీన్ని మనం ముందుగా అటుకులు, పల్లీలు రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పల్లీలు, కొబ్బరి ఉంది కదా, వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా కాస్త పొడిలాగా చేసుకోవాలి. నేను పల్లీలను పొట్టుతో సహా వేసుకున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా పల్లీలు, కొబ్బరి పొడిని ఇలా రెడీ చేసుకోవాలి. పల్లీలు పూర్తిగా చల్లగా అవ్వాలి. ఇంకోటి, మనం మిక్సీ జార్ని ఒకేసారిగా తింపకూడదు. అలా మధ్య మధ్యలో పలుసిచ్చుకుంటూ ఉంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పల్లీలు, బెల్లం, కొబ్బరి మిశ్రమాన్ని మనం ముందుగా పట్టేసి పెట్టుకున్నాం కదా అటుకుల పొడిలోకి వేసేసుకోవాలి. ఇందులో నేను ఒక 2 స్పూన్లంతా మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కానీ మిల్క్ పౌడర్ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ లడ్డుకి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ అటుకులు, బెల్లం, పల్లీలు, పాల పొడి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులో ఇలా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇది కాస్త వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన తర్వాత నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి నేను మొత్తం 2 స్పూన్ల కంటే పైన ఉంది ఈ నెయ్యి, మొత్తం వేసేసుకుంటున్నాను. నెయ్యి ఎక్కువగా ఉంటే లడ్డూలు కూడా టేస్టీగా ఉంటాయి. ఈ నెయ్యిని కాస్త కరగనివ్వాలి. ఇది వచ్చేసి ఇది హోమ్ మేడ్ ఆవు నెయ్యి అనమాట, మనం ఇంట్లోనే తయారు చేసింది. ఈ వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని విజిట్ చేసి ఈ నెయ్యి వీడియోని చూడండి. నెయ్యి కాస్త వేడెక్కింది. ఇప్పుడు ఇందులో కాజు, బాదాం వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కాజు, బాదాం కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే కిస్మిస్ వేసుకోవాలి. ఇవి ముందుగానే వేస్తే మాడిపోతాయి, అవి వేగవు కానీ ఇవి మాడిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా ఇందులోకి వేసేసుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది నెయ్యి, చేత్తో కలుపుకోవద్దు, ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఫస్ట్ అలా స్పూన్తో కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో ఇలా కాస్త రబ్ చేస్తున్నట్టుగా కలుపుకొని కావలసిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమే. ఇలా మనకు కావలసిన సైజులో ఎన్నైతే అన్ని లడ్డూలను చుట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తాయి, అస్సలు ప్రాబ్లం అవ్వదు.
నెయ్యి వేసాము ఆల్రెడీ. పల్లీలలో కూడా కాస్త ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, చాలా ఈజీగా లడ్డూలు చేసుకోవచ్చు. అయిపోయింది లాస్ట్ లడ్డు. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, డే అంతా ఇండోర్ గేమ్స్, ఈవినింగ్ అయిందంటే అవుట్డోర్ గేమ్స్, అలా ఆడి ఆడి అలసిపోతారు. రెస్ట్ తీసుకోండి అంటే సమ్మర్ కదా, ఇంకా 4 రోజులు అయితే స్కూల్కి వెళ్ళాలి అంటారు. సో ఇలా హెల్తీగా పిల్లలకి చేసి పెడితే వాళ్ళు అలసిపోకుండా ఎనర్జెటిక్గా ఉంటారు. చేస్తుంటేనే మా పిల్లలైతే లాగించేస్తున్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నిజంగా స్వీట్ షాప్లో కొని తెచ్చామంటే ఈజీగా నమ్మేస్తారు, అంత టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా అంటే చాలా హెల్తీ ఈ లడ్డు. మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఖచ్చితంగా. అండ్ నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు రెసిపీస్. కాకపోతే ఆ రెసిపీకి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.